100% స్ట్రైక్ రేట్ తో సత్తా చాటిన పవన్ కళ్యాణ్ మహారాష్ట్రలోనూ తన మార్కులు చూపించారు. ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 21 చోట్ల పోటీ చేసి 21 స్థానాలకు జనసేన కైవసం చేసుకుంది. ఇప్పుడు అదే తరహాలో మహారాష్ట్రలో పవన్ ప్రచారం చేసిన అన్ని చోట్ల బీజేపీ అభ్యర్థులే విజయం సాధించారు. పూణే కంటోన్మెంట్, బల్లార్పూర్, డెగ్లూర్, షోలాపూర్, లాతూర్లలో పవన్ కళ్యాణ్ ప్రచారం చేశారు. అక్కడ బీజేపీ ఘన విజయం సాధించింది. లాతూర్లో హోరాహోరీగా జరిగిన పోరులో చివరకు బీజేపీ పైచేయి సాధించింది. అటు మహారాష్ట్ర ప్రజలకు తనకు 100% స్ట్రైక్ రేట్ ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేస్తూ పవన్ కళ్యాణ్ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. దీంతో పవన్ పవర్ మార్క్ కనిపించిందంటున్నారు ఆయన అభిమానులు. ఇక మహారాష్ట్రలో బీజేపీ విజయంపై పవన్ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. రైట్ దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. ఓవరాల్ గా శ్రీచరణ్. హిమబిందు, మహారాష్ట్ర ఎన్నికల్లో ఫలితాలు కూడా మనం చూస్తున్నాము. ప్రజెంట్ ట్రెండ్స్ కూడా ఇంకా స్టిల్ మహాయుతి కూటమి లీడింగ్ లో ఉంది. ఇంకా దాదాపు విజయం ఖరారైపోయింది. అఫీషియల్ గా మాత్రమే అనౌన్స్ చేయాలి. కానీ ఇక్కడ ఒక తుఫాను ప్రచారం చేసింది. ఆ తుఫాన్ ఎవరో కారు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ 100% స్ట్రైక్ రేట్ అని అంటూ కూడా నెటిజన్లు నెట్టింట కామెంట్ పెడుతున్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా చూసాం మనము 21 స్థానాలు కూడా జనసేన గెలుచుకుంది. అలాగే పవర్ స్టార్ కాస్త పొలిటికల్ పవర్ స్టార్ కూడా అయిపోయారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా చాలా సుపరిచితులు అయిపోయారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని కూడా చెప్పాలి. ఎందుకంటే ఆయన 2019లో ఎప్పుడైతే ఓడిపోయారో జనసేనకి కేవలం ఒకటే సీట్ రావడము, అప్పుడు కూడా ఆయన చాలా స్పోర్టివ్గా తీసుకొని నేను 2024 ఎన్నికలకు సమాయుక్తం అవుతాను, ఓటమి అనేది గెలుపుకి ఒక మెట్టు అంటూ కూడా ఆయన చాలా పాజిటివ్ కూడా ఒక ఆప్టమిస్టిక్ మైండ్ తోని కూడా వెళ్ళాడు. ఇంకా సార్వత్రిక ఎన్నికలతో పాటు ఎట్ ది సేమ్ టైం 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా మనం చూసాము. కూటమి ఏర్పడి ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో కూడా అక్కడ ప్రస్తుతం ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా టీడీపీ నుంచి నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అలాగే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా పవన్ కళ్యాణ్ ఉన్నారు ప్రస్తుతము. అయితే జనసేన చాలా క్రియాశీలక పాత్ర పోషించింది ఈసారి అని కూడా చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ లేకపోతే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో ఈ అలయన్స్ అనేది అధికారంలోకి వచ్చేదే కాదు అంటూ కూడా పలుమంది విశ్లేషకులు, నిపుణులు కూడా చెప్పారు. ఆ పొలిటికల్ ఎక్స్పర్ట్స్ తో పాటు అనలిస్టులు కూడా చాలా మంది అన్నారు పవన్ కళ్యాణ్, బికాస్ ఆఫ్ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గాట్ ది పవర్ అంటూ కూడా వాళ్ళు ఎడిజన్లు కూడా కామెంట్ చేశారు. ఇది ఇక్కడితో కాకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కూడా పవన్ కళ్యాణ్ కాదు ఈయన ఒక పెద్ద తుఫాన్ అంటూ కూడా ఆయన పైన ఆయనని కితాబిస్తూ కూడా ఆయనని పార్లమెంట్ లో వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఇది కాకుండా ఆయనని సనాతన బాబు అంటూ కూడా ప్రధాని సంబోధించారు. ఇది కాకుండా కూడా ఆంధ్రప్రదేశ్ లో తిరుపతి లడ్డు వ్యవహారం ఎప్పుడైతే ఉందో ఒక రాజకీయ నాయకుడు ఎవరు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే కూడా ఒక స్టాండ్ అనేది కంప్లీట్ గా కూడా తీసుకోవడం కూడా పవన్ కళ్యాణే ఫస్ట్ అంటూ కూడా ఇప్పుడు చర్చ నడుస్తోంది. ఎట్ ది సేమ్ టైం పవన్ కళ్యాణ్ చరిష్మా యాజ్ అ ఫిల్మ్ యాక్టర్ గా ఒక సినీ హీరోగా ఆయనకి చరిష్మా ఉంది. కానీ పాలిటిక్స్ లో ఆయన ఎప్పుడో దాదాపు 2007-8 ఆ సమయంలోనే పాలిటిక్స్ లో వచ్చినా కూడా అప్పట్లో ఆయనని పార్ట్ టైం పొలిటీషియన్ గా కూడా అందరూ ఆయనని క్రిటిసైజ్ చేసేవారు. కానీ ఎప్పుడైతే పాలిటిక్స్ లో డీప్ గా ఇన్వాల్వ్ అయ్యారో పవన్ కళ్యాణ్ ఎక్కడ పవర్ స్టార్, పవర్ పొలిటీషియన్ ఎక్కడ అడుగు పెడితే అక్కడ పవర్ ఖాయం అంటూ కూడా ఇప్పుడు దీనికి సంకేతాలు, ఎట్ ది సేమ్ టైం ఉదాహరణలు కూడా మనం చెప్పుకుంటున్నాము. ఆంధ్రప్రదేశ్ లో 21 సీట్లు, ఎట్ ది సేమ్ టైం మహారాష్ట్రలో 5 చోట్ల తెలుగు వాళ్ళు ఎక్కడైతే నివసిస్తున్నారో ఆ 5 చోట్ల కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్యాంపెయినింగ్ చేశారు. ఆ 5 స్థానాల్లో కూడా బీజేపీ గెలుచుకోవడం కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక ఇమేజ్ అనేది మరీ ఇంకా తారస్థాయికి వెళ్ళిందనే చెప్పాలి. ఎట్ ది సేమ్ టైం ఆయన ఒక జాతీయ
పాలిటీషియన్ గా కూడా ఆయన పేరుగాంచారు. అయితే ఈ 5 నియోజకవర్గాలలో మనం చూసుకుంటే ఒకటి లాతూరు, అలాగే షోలాపూర్ తో పాటు ఎట్ ది సేమ్ టైం కొన్ని చోట్ల బహిరంగ సభలు కూడా నిర్వహించారు, రోడ్ షోలు కూడా నిర్వహించారు. పూణే కంటోన్మెంట్ తో పాటు అలాగే బల్లార్పూర్, డెగ్లూరు, షోలాపూర్, లాతూరులో ఈ 5 చోట్ల కూడా పవన్ కళ్యాణ్ ప్రచారం చేశారు. అయితే అక్కడ గెలిచిన అభ్యర్థులు కూడా పవన్ కళ్యాణ్ కి ట్వీట్ కూడా చేశారు. పవన్ జీ మీ వల్లే గెలిచానని షోలాపూర్ విజేత కూడా దేవేంద్ర రాజేష్ కోతే కూడా ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. పవన్ చేసిన ర్యాలీ వల్లే బీజేపీ అభ్యర్థులు గెలిచారంటూ కూడా రాజేష్ కోతే పవన్ కళ్యాణ్ ని అడ్రస్ చేస్తూ కూడా ఎక్స్ వేదికగా కూడా ట్వీట్ చేశారు. దానికి ప్రతిస్పందనగా కూడా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ కూడా రిప్లై ఇచ్చారు. జై భవానీ, జై శివాజీ, జై మహారాష్ట్ర అంటూ కూడా హార్ట్ ఫెల్ట్ కంగ్రాచులేషన్స్ టు ది ఎన్డీఏ Mahayuti on the landslide victory in the Maharashtra elections. This tremendous mandate reflects the trust of the people of Maharashtra in the visionary leadership of Honorable Prime Minister Narendra Modi అంటూ కూడా ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా ఆయన కూడా ఎక్స్ అకౌంట్ కి ట్యాగ్ చేస్తూ కూడా ఈ కామెంట్లు పెట్టారు. The people of Maharashtra have chosen development, honesty, the ideology of Bala Saheb Thackeray ji, the Sanatana Dharma, unity over division and vision to building a Vikasit Bharat and Vikasit Maharashtra, the land of Chhatrapati Shivaji Maharaj, which has always stood as a symbol of truth, valor and justice, has once again chosen the path of progress and integrity అంటూ కూడా ఎక్స్ వేదికగా కూడా పవన్ కళ్యాణ్ స్పందించారు. మొత్తానికి పవన్ కళ్యాణ్ ఇప్పుడు పవర్ స్టార్ కాదు, పవర్ పొలిటీషియన్ గా మారారని కూడా చెప్పాలి. 100% స్ట్రైక్ అని కూడా చెప్పాలి. భవిష్యత్తులో కూడా ఈ బీజేపీ మిగతా రాష్ట్రాల్లో భవిష్యత్తులో జరగబోయే ఎలక్షన్లో కూడా ఖచ్చితంగా స్టార్ క్యాంపెయినర్ గా కూడా ఖచ్చితంగా ఆయనను చూస్ చేసుకునే పరిస్థితి కూడా నెలకొని ఉంది. ఎందుకంటే ఆయన ఎప్పుడైతే సనాతన ధర్మ స్టాండ్ తీసుకున్నారో ఆయనకి దేశవ్యాప్తంగా కూడా చాలా పేరు వచ్చింది. అందరూ అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఓన్లీ సదరన్ స్టేట్సే కాకుండా నార్త్ ఇండియాలో కూడా పవన్ కళ్యాణ్ అంటే ఒక హైప్, అంటే ఒక పేరు కూడా వచ్చింది. దానికి ప్రధాని కూడా మనం పదే కూడా చెప్పుకుంటున్నాము. ప్రధాని నరేంద్ర మోదీ కూడా పవన్ కళ్యాణ్ ని తుఫాన్ అంటూ సంబోధించడం కూడా ఇప్పుడు నెక్స్ట్ ఖచ్చితంగా కూడా బీజేపీకి ఫర్దర్ గా కూడా ఎక్కడ ఎలక్షన్స్ జరిగినా ఎట్ ది సేమ్ టైం ఆంధ్రప్రదేశ్ లో మిషన్ దక్షిణ్ పేరిట కూడా బీజేపీ 2018 నుంచి కూడా పనిచేస్తుంది. దక్షిణాది రాష్ట్రాల్లో కూడా బీజేపీ పాగా వేయాలని, దాంట్లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళకి ఇన్నేళ్లుగా పడుతున్న సమస్య ఏదైతే ఉందో ఆ సమస్యకి పరిష్కారం దొరికినట్టే, అది కూడా పవన్ కళ్యాణ్ రూపేణా అంటూ కూడా ఇప్పుడు ప్రస్తుతం ఒక చర్చ నడుస్తోంది. డెఫినెట్ గా భవిష్యత్తులో మాత్రం ఖచ్చితంగా బీజేపీ తరఫున పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రైజింగ్ స్టార్ అంటూ కూడా ఇప్పుడు ఎక్స్ వేదికగా తో పాటు సోషల్ మీడియాలో కూడా అభివర్ణిస్తున్నారు. ఏమో బిందు రైట్. అంటే మనకు సౌత్ లో చూసుకుంటే నెక్స్ట్ ఒక తమిళనాడులో 1.5 year లో కూడా ఎలక్షన్స్ రాబోతున్నాయి. అటు అన్నా డిఎంకే మధ్య ఎన్ని ఉన్నా కూడా బీజేపీని సోలోగా బలపడడానికి వాళ్ళు ఎక్కడ అవకాశం ఇవ్వలేదు. సో ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికల బట్టి మనం చూసుకున్నట్టయితే అక్కడ స్టార్ క్యాంపెయినర్ గా కూడా బీజేపీ పవన్ కళ్యాణ్ అంటే ఈ స్ట్రాటజీ బట్టి చూసి వినియోగించుకునే అవకాశం ఉందా? డెఫినెట్ గా పవన్ కళ్యాణ్ సదరన్ స్టేట్స్ లో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎవరు కూడా తెలియని వారు ఉంటారు. ముఖ్యంగా తమిళనాడులో కూడా చూసాము మనము. ఇప్పటికీ కొంతమంది దాదాపు ఒక 10 నుంచి 30 మంది వరకు కూడా శాసనసభ్యులు తమిళనాడులో తెలుగు మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. తెలుగు మాట్లాడేవారు కూడా తమిళనాడు రాష్ట్రంలో అత్యధికులే. అందుకే కూడా మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా కూడా కోయంబత్తూరు కాకుండా మిగతా సేలం పలు ప్రాంతాల్లో కూడా కూటమి తరఫున నారా లోకేష్ కూడా వెళ్లి ప్రచారం చేసి వచ్చారు. తెలుగు వాళ్ళు ఎక్కడ ఉంటారో అట్ ది సేమ్ టైం నారా లోకేష్ వెళ్లారు, నారా చంద్రబాబు నాయుడు కూడా వెళ్లి ప్రచారం చేసి వచ్చారు. సో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సదరన్ స్టేట్స్ లో ఆయనకు ఒక చరిష్మాటిక్ ఫిలిం స్టార్ గా కూడా ఆయనకు పేరుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే కూడా ముఖ్యంగా సదరన్ స్టేట్స్ లో పూనకాలు వచ్చే విధంగా కూడా ఫ్యాన్స్ కూడా బిహేవ్ చేస్తారు. ఎట్ ది సేమ్ టైం డెఫినెట్ గా ఫ్యూచర్ లో ఖచ్చితంగా ఇటు నాట్ ఓన్లీ తమిళనాడు, కర్ణాటకలో కూడా ఖచ్చితంగా కూడా పవన్ కళ్యాణ్ కి ఆయన ఫిలిమ్స్ కి ఒక మంచి మార్కెట్ ఉంది. డెఫినెట్ గా ఫ్యూచర్ లో అయితే ఇటు తమిళనాడు కానీ కేరళతో పాటు కర్ణాటక కూడా స్టార్ క్యాంపెయినర్ గా బీజేపీ నియమించినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఏమో బిందు రైట్. అంటే ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఫస్ట్ టైం తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇటు తెలంగాణకు చెందిన సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రచారం చేశారు కాంగ్రెస్ తరఫున. అటు ఏపీకి సంబంధించి కూడా బీజేపీ తరపున పవన్ కళ్యాణ్ ప్రచారం చేయడం జరిగింది. సో ఇక్కడ మనం చూసుకుంటే రేవంత్ రెడ్డి ప్రచారం చేసిన ఏ ఒక్క దీంట్లో కూడా
కాంగ్రెస్ గెలిచిన దాఖలాలు లేవు. అటు ఎక్కువ హైగా కూడా బీజేపీ తరపున ప్రచారం చేసే అన్ని ప్రాంతాల్లో కూడా క్లీన్ స్వీప్ చేసినట్టుగా పవన్ కళ్యాణ్కి హై మెజారిటీ వచ్చింది. సో ఇటువైపు కూడా బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ అంటే కాంగ్రెస్ యొక్క తెలంగాణ పథకాలను కానీ ఏవైతే హామీలు ఇచ్చారు ఇవన్నీ కూడా అక్కడ ప్రజలు నమ్మలేదు అనుకోవచ్చా ఇప్పుడు వచ్చిన ఫలితాలు బట్టి? ఎస్, ఎగ్జాక్ట్లీ హిమబిందు. అన్ని రాష్ట్రాల్లో కూడా అంటే ఇప్పుడు మనం ఇంతకు ముందు కూడా చర్చించుకున్నాము, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలపైన పబ్లిక్ అందరు కూడా ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రతి చోట రిమోట్ కంట్రోల్ ఏరియా విలేజెస్ లో కూడా అందరికీ స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి చేతుల్లో. ఏం జరిగినా కూడా క్షణాల్లో కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది. అందరు కూడా ఇంటర్నెట్ వాడుకుంటున్నారు. ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ తో పాటు పలు సంస్థలు కూడా, టెలికాం సంస్థలు కూడా గ్రామాలకు కూడా విస్తరించాయి 5G నెట్వర్క్లు. సో అందరు కూడా ఎప్పటికప్పుడు మొబైల్లో అప్డేట్స్ చూసుకుంటున్నారు. ఏ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు అనేది పల్లెలలో కూడా విస్తరించింది. చిన్న పిల్లోడి దగ్గర నుంచి ముసలి ముత్క వరకు కూడా దేశ ప్రధాని ఎవరు అంటే చెప్పగలుగుతున్నారు. రాష్ట్రాల ముఖ్యమంత్రుల పేర్లు కూడా చెబుతున్నారు. తమ చుట్టుపక్కల రాష్ట్రాల గురించి ఆ రాజకీయ అవగాహన కూడా పెంచుకుంటున్నారు. ఎందుకంటే ఈ ఇంటర్నెట్ వరల్డ్ లో ఈ ఆధునిక ప్రపంచంలో కూడా అందరూ మొబైల్ వాడుతున్నారు కాబట్టి అందరికీ క్షణాల్లో ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఎట్ ది సేమ్ టైం ఇటు తెలంగాణతో పాటు కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో ఎలాంటి అడ్మినిస్ట్రేషన్ ఉంది అనేది కూడా పబ్లిక్ కి కాస్త అవగాహన వచ్చింది. అది కాకుండా ఎట్ ది సేమ్ టైం ఇక్కడ 6 గ్యారంటీలు ఏవైతే అమలు చేస్తున్నామని పదే పదే కూడా కాంగ్రెస్ తరఫున అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క కూడా వెళ్లి ప్రచారం చేశారు. కొంతమంది మంత్రులు కూడా వెళ్లి ప్రచారం చేసినప్పటికీ వాస్తవికంగా చూసుకుంటే ప్రధాని కూడా ఎక్స్ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ కూడా 6 గ్యారంటీల పేరిట కర్ణాటకలో 5 గ్యారంటీల పేరిట, తెలంగాణలో 6 గ్యారంటీల పేరిట ప్రజల్ని మోసం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వము. ఆచరణలో అమలు కాని హామీలు ఇచ్చిందంటూ కూడా ఎక్స్ వేదికగా తీసుకెళ్లడం, దాన్ని పదే పదే కూడా బీజేపీ నాయకులు దాన్నే తీసుకోవడం. ఎట్ ది సేమ్ టైమ్ పలు ఇటు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా పలు సంచలన వ్యాఖ్యలు చేయడము, మహారాష్ట్ర గురించి అసదుద్దీన్ ఓవైసీని కూడా టార్గెట్ చేస్తూ. సో ఇవన్నీ కూడా హిందూ ఫ్యాక్టర్ ఒకటే కాకుండా ప్రోగ్రెస్ ఎప్పుడైతే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 3వసారిగా బాధ్యతలు చేపట్టాక 100 రోజుల ప్రణాళిక ప్రోగ్రామ్ ని కూడా ఆయన ఎంచుకొని ముఖ్యంగా రూరల్ ఏరియాస్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమి సదుపాయాలు ఏమి కావాలో వాటిపైన ఫోకస్ పెట్టి, ఇదే కాకుండా ముఖ్యంగా రైతులకి ఎంఎస్పీలు మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది కూడా అన్నిటికీ పెంచారు. దేశవ్యాప్తంగా కూడా వివిధ పంటలు కూడా కొనసాగుతున్నాయి అన్ని రాష్ట్రాల్లో. సో అందరి ఫార్మర్, దేశంలో ఉన్న ప్రతి ఒక్క రైతుకు కూడా తాము పండించిన పంటకు పెట్టుబడికి మద్దతు ధర వచ్చే విధంగా కూడా కేంద్ర ప్రభుత్వము పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎట్ ది సేమ్ టైం కూడా పలు రైల్వే నిర్మాణాలతో పాటు మౌలిక సదుపాయాలు కూడా పెద్ద ఎత్తున డబ్బులు కూడా వెచ్చించింది కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాలకి. దాంట్లో మహారాష్ట్ర కూడా ప్రత్యేకంగా కూడా ఫోకస్ పెట్టింది. సెప్టెంబర్ లో విడుదల కావాల్సిన నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్స్ ని కూడా ఆగస్టులోనే కూడా రిలీజ్ చేశారు. మన తెలంగాణ కూడా ఇచ్చారు. ఎట్ ది సేమ్ టైం మహారాష్ట్రకు కూడా ఇచ్చారు. సో యూజువల్ గా అయితే సెప్టెంబర్ లో ఇచ్చేవి నెల ముందే కూడా ఇచ్చారు ఆ ఫండ్స్. సో మహారాష్ట్ర కూడా ప్రయారిటీ వైజ్ గా కూడా మనం ఈ 5 ఏళ్లలో కూడా అక్కడ స్థానికంగా కాస్త అక్కడ ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ పైన వ్యతిరేకత ఉన్నా కూడా కొన్ని రిమోట్ కంట్రోల్ ఏరియాలో రోడ్లు వేశారు. ప్రజలకి, గ్రామాల్లో ఉన్న ప్రజలకి మౌలిక సదుపాయాలు కూడా ఈ ప్రభుత్వం ఏకనాథ్ షిండే ఆధ్వర్యంలో ప్రభుత్వం కల్పించింది. ఎట్ ది సేమ్ టైం పవన్ కళ్యాణ్ కూడా ఆయన తెలుగు నేటివ్ స్పీకర్స్ ఎవరైతే ఉన్నారో, సెటిలర్స్, మైగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అక్కడ ఉండే ఆయన అడ్రస్ చేస్తూ కూడా ఎంత అక్కడ సెటిల్ అయినా కూడా వాళ్ళకి మరాఠీ వచ్చు, వాళ్ళ చుట్టుపక్కల నైబర్స్ తో పాటు అలాగే తమ రిలేటివ్స్ ని అందరినీ కూడా పవన్ కళ్యాణ్ ప్రచారానికి రావడము, అందరూ వెళ్లి హుషారుగా కేరింతలు కొట్టడము, అలాగే మిగతా వాళ్ళకు కూడా వాళ్ళు పాస్ చేయడము. సో ఇదంతా కూడా ఒక రకంగా చెప్పాలంటే ఈ 5 కాన్స్టిట్యున్సీలలో మాత్రము ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ చాలా కీ రోల్ పోషించారని కూడా చెప్పక తప్పదు. సో ఫ్యూచర్ లో కూడా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక స్టార్ క్యాంపెయినర్ గా కూడా సదరన్ పార్ట్ లో ఖచ్చితంగా అయ్యే ఛాన్స్ అయితే ఉంది. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.